వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణదుర్గం శాఖ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నది ఏంటంటే మీరు ఏదైతే ఈ ప్రైవేటీకరణ పద్ధతి తీసుకొస్తున్నారో దాన్ని పూర్తిగా ప్రజల తరఫున నుంచి వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే చాలా అసమంజసంగా ఉంది. కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు వేరు వాటికి మీరు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ మెడికల్ కాలేజీ కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేదాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. ఆ పని చేయకుండా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంతేకాకుండా 99 పైసలకు మీరు ఎకరా కూడా ఇస్తామని చెప్తున్నారు. అసలు 99 పైసలు ఎలా తీసుకోగలరు? చలామణిలో లేని నాణ్యాలు ఎలా చలామణి అవుతాయి? మీరు చేసే పనులు ఆ డబ్బులు తీసుకొని కూడా మీరు రాష్ట్ర ఖజానాకి ఎలా ఇవ్వగలుగుతారో కూడా మాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా కేవలము మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయితే జగనన్నకు మంచి పేరు వస్తుందనే దుగ్ధతో అసూయతోనే మీరు ఆ పనులు ఆపేసి ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. డేటా సెంటర్కి మీరు 22,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అది పెట్టండి, కానీ మెడికల్ కాలేజీలు కూడా ఖర్చు పెట్టాలి కదా. అలాగే రాజధానికి మీరు 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నప్పుడు మెడికల్ కాలేజీలు కూడా పెట్టాలి కదా. అందుకనే ఈ విషయాన్ని మేము ప్రజలకందరికీ తెలియజేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 1 కోటి సంతకాలని సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలని